హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. ఈరోజు దోసకాయ పప్పు ఎలా చేయాలో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. ముందుగా పప్పును మొత్తం కడిగి శుభ్రంగా చేసుకున్నాక దోసకాయ ముక్కల్ని ఇలా గింజలతోనే కట్ చేసుకొని వేసుకోవాలి. గింజలు వేసుకుంటేనే టేస్టీగా ఉంటాయి. తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ముక్కలను కూడా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. దోసకాయ గింజలు తీసేస్తారు, కానీ తీసేయకూడదండి. దోసకాయ గింజల్లో కూడా చాలా పోషక విలువలు ఉంటాయి. తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. మీకు రుచికి సరిపడినంత కారం కూడా వేసుకోవాలి. తర్వాత దాంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి. తర్వాత దీంట్లో మీకు మీరు పులుపుకు తగ్గ కొంచెం చింతపులుసు కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని కుక్కర్ పెట్టి విజిల్ ఇచ్చుకోవాలి. మంచిగా ఉడికిన తర్వాత కుక్కర్ మూత తీసి ఇలా గరిటెతో కొంచెం మెదుపుకోవాలి. మెదిపిన తర్వాత దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. రుచికి సరిపడినంత. మీరు సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని తక్కువైతే మళ్ళీ రెండోసారి సాల్ట్ను కూడా వేసుకొని ఇలా పప్పు గుత్తితో మీరు పప్పును అటు ఇటు మెదుపుకోవాలి. కొంచెం పిల్లలు తినడానికి ఈజీగా ఉండడానికి పలుకులు లేకుండా ఇలా పప్పు గుత్తితో మెదుపుకోవాలి. తర్వాత ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు చిటపటమన్న తర్వాత దాంట్లోనే కొంచెం ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. ఒక 4 ఎండుమిర్చి కూడా వేసుకొని ఎండుమిర్చి అంతా కూడా మంచిగా వేగిన తర్వాత దాంట్లోనే కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇంకా వెల్లుల్లి కూడా కొంచెం దంచుకొని వేసుకోవాలి. ఇలా వెల్లుల్లి కూడా దంచుకొని వేసుకుంటే కనుక వెల్లుల్లికి ఉన్న ఫ్లేవర్ అనేది పప్పుకు కూడా పడుతుంది. ఇలా ఫ్రై అయ్యేంతవరకు కూడా ఈ పోపుని కూడా మనం మంచిగా కలుపుకోవాలి. ఇలా ఫ్రై అయిన దాన్ని తీసుకెళ్ళి మనము ముందుగానే రుబ్బి పెట్టుకున్న పప్పులో వేసుకోవాలి. ఇంకా పప్పులో వేసుకున్న తర్వాత కూడా పప్పును అటు ఇటు కలుపుకోవాలి. పప్పులో ఈ పోపు అంతా కూడా కలిసే విధంగా మంచిగా గరిటెతోటి పోపు అంతా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా పోపు వేసుకున్న తర్వాత మళ్ళీ కాసేపు పొయ్యి మీద పెట్టుకొని ఉడికించుకోవాలి. ఎందుకంటే పచ్చివాసన ఉంటుంది కదా, పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ని పప్పును ఉడికించుకోవాలి. తర్వాత పచ్చివాసన పోయిన తర్వాత పప్పును స్టవ్ ఆఫ్ చేసేసుకొని పప్పును దించుకోవడమే అండి. ఇలా ఒక్క పొంగు వచ్చే వరకు పెట్టుకుంటే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మీకు మంచి కమ్మటైన దోసకాయ పప్పు రెడీ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.